Good morning, students. This session for second year biotechnology, second sem biotechnology. Title of the paper is Microbiology, Cell and Molecular Biology. Lecture number 12. Pure culture isolations. So today topic is serial dilution technique. So in previous classes, I already discussed about the whole plate method, streak plate method, spread plate method, and last serial dilution method. Serial dilution method is a stepwise dilution method. It is a sequentially or stepwise dilution method. Serial dilution is a series of sequential dilution used to reduce a dense culture of cells. Used to reduce. So, total population, total number of మైక్రోబియల్ పాపులేషన్ నుంచి సింగిల్ కాలనీని ఐసోలేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి టెక్నిక్ని సీరియల్ డైల్యూషన్ టెక్నిక్ అని పిలుస్తాం. హియర్ వీ కెన్ అబ్టైన్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్. Pure form of bacterial cells. So this technique is useful for pure form of bacterial cell. So it is a series of sequential dilution used to reduce a dense culture of cells to a more useful concentrations. So each dilution will reduce the concentration of bacteria by specific amount. ఈచ్ అండ్ ఎవ్రీ డైల్యూషన్ నుంచి కూడా బ్యాక్టీరియా యొక్క డైల్యూషన్ అంటే డైల్యూషన్ ఫ్యాక్టర్ అనేటటువంటిది డిక్రీజ్ చేస్తామండి. అంటే హై నెంబర్ ఆఫ్ పాపులేషన్ నుంచి ఇక్కడ కంప్లీట్గా మనకి ఒక సింగిల్ కాలనీస్ని ఐసోలేట్ చేసుకోవచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ కాలనీస్ నుంచి సింగిల్ ఇండివిజువల్ టైప్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ఐడెంటిఫై చేసుకోవడానికి మెథడ్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సో ఇన్ దిస్ మెథడ్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఇన్ ద experimental sciences like microbiology, biochemistry. So it is used in the experimental sciences. It is useful to estimate the concentration of number of cells, number of viable cells. So ఈ టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ వైబుల్ సెల్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ బయోకెమిస్ట్రీ ద డిజైర్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియేజెంట్స్ అండ్ కెమికల్స్ ఫ్రమ్ ఏ హయ్యర్ కాన్సన్ట్రేషన్. బయోకెమిస్ట్రీలో ప్రిపరేషన్ ఆఫ్ ది కెమికల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఇట్ ఈస్ the desired concentration of reagents and chemicals from a higher concentration. High concentration లో ఉండేటటువంటి కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ని డైల్యూట్ చేసుకోవడానికి కూడా ఈ మెథడ్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ప్రిపేర్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్. It is useful to prepare immunological experiments like rocket immunoelectrophoresis లో యాంటీజన్ యాంటీబాడీ టైటర్, యాంటీబాడీ యొక్క యాంటీజన్ వర్సెస్ యాంటీబాడీలో ఆ ప్రొడక్షన్స్లో 0.5, 1.0, 1.5, నెక్స్ట్ 2, 2.5. సో ఇలా మనకి ఈ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ యాంటీజెన్స్ని లేదా సిరీస్ ఆఫ్ యాంటీబాడీస్ తీసుకున్నప్పుడు వాటి యొక్క రేషియో అనేటటువంటిది మనకి ఇలా ఎక్స్పోనెన్షియల్గా రేషియో అనేటటువంటిది ఇంక్రీజ్డ్ ఆర్డర్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ మైక్రోబయాలజీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ బయోకెమికల్ ఎక్స్పెరిమెంట్, ఇమ్యూనాలజికల్ స్టడీస్, దెన్ హోమియో సైన్సెస్లో కూడా ఈ సీరియల్ డైల్యూషన్ మెథడ్ అనేటటువంటిది ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్లో కూడా ఈ స్టెప్స్ అనేటటువంటివి యూజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ pharmacology also. Pharmacology preparation of medicines in preparation లో కూడా ఈ సీరియల్ డైల్యూషన్ మెథడ్ అనేటటువంటిది యూజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ this is the method to useful the countable number of colonies, bacterial colonies by diluting by
హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కల్చర్. సో ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే డైల్యూషన్ ఫ్యాక్టర్. డైల్యూటింగ్ అంటే హై కాన్సన్ట్రేషన్ లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ ని లో కాన్సన్ట్రేషన్ కి మనం డైల్యూట్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేటటువంటి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. హై నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటివి ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉండేటటువంటి వాటిని సింగిల్ ఆర్గానిజమ్స్ కింద ఐసోలేట్ చేసుకోవడానికి కూడా ఎక్స్పెరిమెంట్ అనేటటువంటిది ఈ టెక్నిక్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హియర్ ద రెడ్యూసింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ పర్టికులర్ కల్చర్. రెడ్యూసింగ్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ని డిక్రీజ్ చేయడానికి నథింగ్ బట్ రెడ్యూసింగ్ మీన్స్ హై అమౌంట్ నుంచి హై కాన్సన్ట్రేషన్ లో ఉండేటటువంటి వాటిని లో కాన్సన్ట్రేషన్ కి అంటే దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏం చేస్తున్నాం అంటే న్యూట్రలైజ్ చేయడానికి అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని న్యూట్రలైజ్ చేయడానికి టెక్నిక్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెప్ వైజ్ డైల్యూషన్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఎంత డైల్యూషన్ కావాలంటే అంత డైల్యూషన్ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకుని ఈ టెక్నిక్ని మనం మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ మిక్స్డ్ కల్చర్, ఒక మిక్స్డ్ పాపులేషన్ లేదంటే మిక్స్డ్ కల్చర్లో నుంచి ఐసోలేటెడ్ ఏ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రమ్ ఏ సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ నుంచి ఐసోలేటెడ్ ఏ ప్యూర్ ఫామ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ లోకి వెళ్తే హియర్ యూ కెన్ టేక్ 1 gram of soil sample. 1 gram of soil sample is dissolved in 10 ml of distilled water. 1 gram of soil sample తీసుకుని ఆ సాయిల్ ఏం చేస్తున్నాం అంటే 10 ml of distilled water లో డిజాల్వ్ చేస్తామండి. ఇది ఫస్ట్ స్టెప్ 1 లో ఏం చేస్తున్నాం అంటే 1 gram of soil అంటే సాయిల్ని 1 gram తీసుకుని దాన్ని 10 ml of distilled water లో డిజాల్వ్ చేస్తాం. సో హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈకోలై శాంపుల్. ఎందుకంటే ఈకోలై ఈజ్ ప్రెసెంట్ ఇన్ వాటర్, next it is present in air, it is present in soil. That's why we obtain from soil. ఇక్కడ soil నుంచి మనం శాంపుల్ అనేటటువంటిది కలెక్ట్ చేస్తున్నాం. 1 gram of soil, 1 gram of soil తీసుకుని ఆ సాయిల్ ఏం చేస్తున్నాం అంటే 10 ml of distilled water లో ఇక్కడ మనం మిక్స్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ద లిక్విడ్. సో ఈ లిక్విడ్ పోర్షన్ లో 10 ml మనం మిక్స్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్ గా మనకి ఒక సొల్యూషన్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. సో ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి ఈ సొల్యూషన్లో మనకి సో కొద్దిసేపు మనం అలా ట్యూబ్ని కనుక ఉంచితే ఏమవుతుందంటే సాయిల్ అంతా కూడా సెడిమెంట్ అవుతుంది. సో మనకి వాటర్ అనేటటువంటిది ప్రెసిపిటేట్ అవుతుంది. సో ప్రెసిపిటేట్ అయిన వాటర్లో 1 ml తీసుకోవాలండి. ప్రెసిపిటేట్ అయినటువంటి వాటర్లో 1 ml విత్ ద హెల్ప్ ఆఫ్ పిపెట్తో 1 ml తీసుకోవాలి. దెన్ ఇక్కడ సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ ఒక 4 or 5 లేదంటే ఒక 6 or 7 అప్ టు సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఈచ్ టెస్ట్ ట్యూబ్ కంటైన్ 9 ml ఆఫ్ నార్మల్ సెలైన్ ఆర్ డిస్టిల్ వాటర్. ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ట్యూబ్లో కూడా 9 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ కానీ లేదా నార్మల్ సెలైన్ కానీ తీసుకోవాలి. ఇలా నార్మల్ సెలైన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సినటువంటి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే 1 gram ఆఫ్ సాయిల్ తీసుకుంటున్నాం. ఈ 1 gram ఆఫ్ సాయిల్కి 10 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ చేయాల్సినటువంటి మెథడ్ ఏంటంటే ఇక్కడ ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి. ఒక 6 or 7 or 8. సో అలా మనకి సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుని ఈచ్ టెస్ట్ ట్యూబ్ కంటైన్ 9 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ ఆర్ నార్మల్ సెలైన్. ప్రతి టెస్ట్ ట్యూబ్లో కూడా 9 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ కానీ నార్మల్ సెలైన్ కానీ యూనిఫామ్గా అన్ని ట్యూబ్స్లో కూడా వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సిన థర్డ్ స్టెప్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సాయిల్ శాంపుల్ ఏదైతే ఉంటుందో ఈ సాయిల్ శాంపుల్లో నుంచి 1 ml తీసుకుని ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి. 1 ml తీసుకుని ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి.
సో ఇక్కడ డైల్యూషన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందంటే డైల్యూషన్ ఫ్యాక్టర్ అనేది 1:10 ml. ఎందుకంటే 9 ml ఇక్కడ వాటర్ అనుకోండి ప్లస్ 1 ml ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్ శాంపుల్ అంటే టోటల్ 10 ml. 1:10. సో ఇక్కడ మనకు కనిపించేటటువంటివి ఈ ఫస్ట్ దాంట్లో మనకి ఎలా ఉంటాయంటే ప్లేటింగ్ కనుక మనం ఇది న్యూట్రియంట్ ఆకారంలో ప్లేటింగ్ చేస్తే ఇక్కడ ఒక గ్రూప్ ఆర్ మాస్ ఆఫ్ సెల్స్ అనేటటువంటివి కంప్లీట్ గా ఒక గ్రూప్ కింద ఫామ్ అయి ఉంటాయి. వీటిని ఐసోలేట్ చేయలేం. ఇది ఎలా ఉంటుందంటే ఒక మాస్ ఆఫ్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కింద కనిపిస్తుందండి. దెన్ ఇలా ప్రొడ్యూస్ అయితే దీన్ని ఏమని పిలుస్తామంటే 10⁻⁻1 అని పిలుస్తామండి. 10⁻⁻1. నెక్స్ట్ దీన్ని మళ్ళా షేక్ చేసి మిక్స్ చేసిన తర్వాత అగైన్ దీంట్లో అంటే ఇప్పుడు ఎంత అయింది 10 ml అయింది. ఈ 10 ml లో నుంచి 1 ml తీసి సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో కనుక మనం వేస్తే సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో ఎంత ఉందండి యాక్చువల్గా వాల్యూమ్ ఎంత ఉంది 9 ml ఉంది. ఈ 9 ml లోకి ఇంకొక 1 ml యాడ్ చేస్తే దేంట్లో నుంచి 10⁻⁻1 నుంచి ఇంకొక 1 ml దీంట్లో కనుక యాడ్ చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 10⁻⁻2 అవుతుందండి. 10⁻⁻2. సో ఇక్కడ కూడా సేమ్ ఎంత అవుతుంది 9 ml వాటర్ ప్లస్ ఈ ఫస్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి 1 ml ఇక్కడ కూడా మనకి 10 ml అవుతుంది. సో అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం అంటే డైల్యూషన్ ఫ్యాక్టర్ 1:100 అని పిలుస్తామండి. 1:100. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని కూడా మిక్స్ చేసి ఇక్కడ నుంచి 1 ml తీసుకుని థర్డ్ టెస్ట్ ట్యూబ్ లోకి యాడ్ చేస్తాం. థర్డ్ టెస్ట్ ట్యూబ్ లో ఎంత ఉంది 9 ml ఆఫ్ వాటర్ ఉంది. దాంట్లోకి మళ్ళీ 1 ml ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ఎంత అవుతుందంటే 10⁻⁻3 అవుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ డైల్యూషన్ చూసుకుంటే మనకి 1:1000 వచ్చేస్తుంది. 1:1000. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ థర్డ్ టెస్ట్ ట్యూబ్ లో నుంచి 10 ml ఉంది. ఈ థర్డ్ టెస్ట్ ట్యూబ్ లో నుంచి 1 ml తీసి నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ లో కనుక మనం యాడ్ చేస్తే అది 10⁻⁻4 అవుతుంది. నెక్స్ట్ అలా సబ్సీక్వెంట్ గా మనం ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ అనేటటువంటివి ఒక టెస్ట్ ట్యూబ్ ర్యాక్ లో అరేంజ్ చేసుకుని వాటన్నిటిని కూడా ఏం చేస్తాం అంటే 1 ml 1 ml 1 ml 1 ml ఇలా మనకి సిరీస్ కింద మనం ప్రొడ్యూస్ చేస్తే ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ అనేటటువంటివి కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే ఈ సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ లో ఫామ్ అయ్యేటటువంటిది 10⁻⁻1 10⁻⁻2 10⁻⁻3 10⁻⁻4 10⁻⁻5 -6 -7 -8 -9 సో -10. సో మనకి ప్యూర్ ఫామ్ కావాలంటే అప్ టు ద లీస్ట్ టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దట్ కంటైన్స్ ప్యూర్ ఫామ్. సో ఇలా మనకి ప్యూర్ కల్చర్ ఐసోలేషన్ చేసుకోవడానికి టెక్నిక్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్లేటింగ్ చూడండి ఫస్ట్ 10⁻⁻1 లో కంప్లీట్ గా మనకి ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ శాంపుల్ అనేటటువంటిది ప్లేటింగ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇంకా తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకా లీస్ట్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ ఫామ్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇలా కాన్సన్ట్రేషన్ డైల్యూట్ చేయడానికి ఈ మెథడ్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సీరియల్ డైల్యూషన్ మెథడ్. సీరియల్ డైల్యూషన్ మెథడ్. సీరియల్ డైల్యూషన్ మెథడ్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే హై కాన్సన్ట్రేషన్ అంటే సిరీస్ ఆఫ్ సీక్వెన్షియల్ డైల్యూషన్ reduce a dense culture of cells to more usable concentration. సో ఇక్కడ ఈచ్ డైల్యూషన్ విల్ రెడ్యూస్ ప్రతి డైల్యూషన్ లో కూడా ఏమవుతుందంటే రిడక్షన్ అనేటటువంటిది కనిపిస్తుంది. రెడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్యాక్టీరియా బై స్పెసిఫిక్ అమౌంట్. స్పెసిఫిక్ అమౌంట్ లో రెడ్యూస్ అనేటటువంటిది కనిపిస్తుంది. ది ఐసోలేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీస్ ని ఐసోలేట్ చేసుకోవడానికి టెక్నిక్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. ఐసోలేషన్ ఆఫ్ బ్యాక్టీరియా కాలనీస్. సో ఈ దీనికి ఫార్ములా ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ బ్యాక్టీరియా కాలనీస్ కి ఫార్ములా నెంబర్ ఆఫ్ సెల్స్ పర్ ఎంఎల్. ఒక ఎంఎల్ లో ఎన్ని సెల్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ కాలనీస్ బై డైల్యూషన్ ఇంటూ వాల్యూమ్ ప్లేటెడ్. సో ఇట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ ఫార్ములా అండి. నెంబర్ ఆఫ్ సెల్స్ పర్ ఎంఎల్ ఇస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలనీస్ బై డైల్యూషన్ ఇంటూ వాల్యూమ్ ప్లేటెడ్. సో ఇది డైల్యూషన్ పర్పస్ లో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కల్చర్స్ అనేటటువంటివి అప్టైన్ చేసుకోవడానికి ఈ మెథడ్ అనేటటువంటిది మనకి యూజ్ అవుతుంది. సో ఇది మెయిన్ గా ఎక్స్పెరిమెంటల్ సైన్సెస్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. బయోకెమిస్ట్రీలో యూజ్ చేస్తాం, ఇమ్యూనాలజీలో యూజ్ చేస్తాం, మైక్రోబయాలజీలో యూజ్ చేస్తాం, ఫిజిక్స్ లో కూడా యూజ్ చేస్తాం,
దెన్ హోమియో సైన్సెస్ అండ్ ఫార్మకాలజీలో కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎస్టిమేట్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్, ఎస్టిమేట్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. In biochemistry, the desired concentration of reagent and chemicals from a higher concentration. So, is countable number of colonies of bacterial colonies by diluting a high concentration solution. High concentration నుంచి low concentration produce చేసుకోవడానికి reducing the concentration of cells in a culture లో reduce చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వెరీ సింపుల్ టెక్నిక్. ఇట్ ఈస్ ఏ స్టెప్ వైజ్ డైల్యూషన్. ఈ స్టెప్ వైజ్ డైల్యూషన్ లో ఫస్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాయిల్ తీసుకుంటాం, దాన్ని 10 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ తో డిజాల్వ్ చేస్తాం. దీని నుంచి సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ అనేటటువంటివి టెస్ట్ ట్యూబ్ ర్యాక్ లో అరేంజ్ చేసుకుని ఫస్ట్ ట్యూబ్ లో ఏం చేస్తాం అంటే అన్ని ట్యూబ్స్ లో కూడా యూనిఫామ్ గా 9 ml వాటర్ వేయాలి. సో దానికి ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాయిల్ మిక్స్ చేసినటువంటి 10 ml వాటర్ లో నుంచి 1 ml తీసుకుని ఫస్ట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ డైల్యూషన్ ఫ్యాక్టర్ అనేటటువంటిది 1:10 అవుతుంది. అది 10⁻⁻1. నెక్స్ట్ అది 10⁻⁻2, నెక్స్ట్ 10⁻⁻3. ఎలా వస్తుంది? 10⁻⁻1 లో నుంచి 1 ml తీసి సెకండ్ ట్యూబ్ లోకి వేస్తే అది 10⁻⁻2 అవుతుంది. 10⁻⁻2 లో నుంచి 1 ml తీసి నెక్స్ట్ ట్యూబ్ లోకి యాడ్ చేస్తే అది 10⁻⁻3. అలాగే 10⁻⁻3 నుంచి ఇంకొక 1 ml నెక్స్ట్ ట్యూబ్ లోకి యాడ్ చేస్తే అది 10⁻⁻4. సో ఇలా మనకి ఏం చేస్తాం అంటే డైల్యూషన్స్ అనేటటువంటివి ప్యూర్ ఫామ్ కావాలి అంటే లీస్ట్ స్టేజ్ లో ఏదైతే లాస్ట్ టెస్ట్ ట్యూబ్ ఉంటుందో దట్ కంటైన్ 10⁻⁻9 అవ్వచ్చు లేదా -10. ఇంకా మనకి ప్యూర్ ఫామ్ కావాలంటే లీస్ట్ కి వెళ్ళేటప్పటికి ప్యూర్ కల్చర్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమని పిలుస్తామంటే సీరియల్ డైల్యూషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ స్టెరిలైజేషన్ క్లాసెస్ అనేటటువంటివి మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు స్టెరిలైజేషన్ చెప్తాను. సో ఇంతవరకు ప్యూర్ కల్చర్ ఐసోలేషన్ ఎస్ఐ క్వశ్చన్కి వస్తుంది. దీంట్లో 4 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నిక్ ఈజ్ ద పోర్ ప్లేట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ ద స్టిక్ ప్లేట్ మెథడ్, థర్డ్ ఈజ్ ద స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సీరియల్ డైల్యూషన్ మెథడ్. దీనికి సంబంధించినటువంటి నోట్స్ మీ వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మైక్రోబయాలజీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీకు నోట్స్ ఉంటుంది, కెమిస్ట్రీ వాళ్ళు మాత్రం ఇది నోట్స్ మీరు కాపీ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.